కేసులో భాజపా మాజీ అధ్యక్షుడు బంగారు లక్ష్మణ్ కు ఢిల్లీ కోర్టు శిక్ష ఖరారు చేసింది. ₹1,00,000 జరిమానాతో పాటు 4 ఏళ్ల జైలు శిక్ష విధించింది. అంతకుముందు ఈ అంశంపై ఢిల్లీ కోర్టులో వాదనలు జరిగాయి. 5 ఏళ్లు జైలు శిక్ష విధించాలని సిబిఐ వాదించింది. అయితే తనకు 2 సార్లు బైపాస్ సర్జరీ అయినందున ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో పెట్టుకోవాలని లక్ష్మణ్ కోర్టుని కోరారు. ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయస్థానం 4 ఏళ్ల జైలు శిక్ష, ₹1,00,000 జరిమానా విధిస్తూ తీర్పు చెప్పింది. నకిలీ ఆయుధాల సరఫరా చేసే డీలర్ నుంచి ముడుపులు తీసుకున్నారనే కేసులో లక్ష్మణ్ కు కోర్టు నిన్న దోషిగా తేల్చింది. సైన్యానికి అవసరమయ్యే థర్మల్ బైనాక్యులర్లు కొనుగోలు చేసేలా రక్షణ శాఖకు సిఫార్సు చేయాలంటూ 11 ఏళ్ల క్రితం బ్రిటన్కు చెందిన ఓ సంస్థ ప్రతినిధి లక్ష్మణ్ కు ₹1,00,000 లంచం ఇవ్వజూపారు. ఆ డబ్బు తీసుకుంటూ ఆయన తెహల్కా కెమెరాకు చిక్కారు. దీనిపై అప్పట్లో రాజకీయ దుమారం రేగింది. పార్టీ అధ్యక్ష పదవికి లక్ష్మణ్ రాజీనామా చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్ కలవడంపై వివరణ ఇవ్వాలంటూ వల్లభనేని వంశీకి తెలుగుదేశం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. నిన్న విజయవాడలో వంగవీటి రాధ నిర్వహిస్తున్న ర్యాలీలో పాల్గొన్న జగన్ ను తెలుగుదేశం నగర అధ్యక్షుడు వల్లభనేని వంశీ కలిసి అభివాదం తెలిపారు. ఆపై జగన్ రాధను కలిసి ఆలింగనం చేసుకున్నారు. ఈ ఘటనపై తెలుగుదేశం ఆగ్రహం వ్యక్తం చేసింది. కారణాలు తెలపాలంటూ వంశీకి తాకీదులు ఇచ్చింది.